హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు కుక్కర్లో టమాటో బాత్ను చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మనగానే 2 ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను అర కేజీ బియ్యం తీసుకున్నాను. అర కేజీ బియ్యానికి మీడియం సైజ్వి టమోటోలు 5 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమోటోలని కరెక్ట్గా వేసుకున్నామంటే ఈ టమోటో బాత్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని టమోటోలు బాగా మెత్తబడేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. రైస్కి సరిపోయేంత ఉప్పును ఒకేసారి వేసేసుకుంటున్నాను. అలాగే పూర్తిగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలామందికి అయితే వెళ్తుంది. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. నాతో ఎండిపోయిన కరివేపాకు ఉంది. అలాగే వేసేసుకోకుండా ఇలా పొడి చేసుకొని వేసుకుంటున్నాను. పొడి చేసి వేసుకోవడం వల్ల అందరూ అలాగే తినేస్తారు కాబట్టి ఇలా పొడి చేసి వేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక మంట చిన్నగా పెట్టి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అర కేజీ బియ్యం ఈ గిన్నె నిండా సరిపోయింది కాబట్టి ఈ గిన్నె నిండా 2 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా 2 గిన్నెల నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు టమోటోలంతా మెత్తబడింది. ఆ తర్వాత 2 గిన్నెల నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని వెంటనే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. నీళ్ళు ఉడకాల్సిన అవసరం అయితే లేదు. రైస్లో నీళ్లు ఉండకుండా చూసుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకు కరెక్ట్గా అన్నం ఉడుకుతుంది. అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది. నేను కొంచెం దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోతే అంగట్లో దొరుకుతుంది కదా చికెన్ మసాలా, అది వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి. కరెక్ట్గా 20 నిమిషాలలో ఈ రైస్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. చూస్తుంటేనే తినాలి అన్నంత కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరి నేను చేసిన టమోటా బాత్ కూడా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.